RMF కదా? Yes, sir. చెప్పు ఇప్పుడు ఎలా చేద్దాం ఇది? V out by RS IS ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? V out by IN into IN by IS, sir. బట్ యు నో దిస్ పార్ట్. Yes, sir. ఈ పార్ట్ ఏంది? RM. దిస్ పార్ట్ ఇస్ RM. I in IS కావాలి. IS ఈక్వల్ టు I in ప్లస్ IF. What is IF? Beta times V out. So I can write this as I in plus beta. V out ఎలా రాయొచ్చు? RM times I in. అంతేనా Yes, sir. రాకేష్? సో I in by IS ఏమవుతుంది రాకేష్? ఇక్కడ 1 plus RM. 1 by 1 plus RM beta. సబ్స్టిట్యూట్ చేయ ఇక్కడ. అంతేనా? ఫామిదా, ఇస్ దిస్ ఓకే? Yes, sir. Okay, sir. సో దిస్ ఈజ్ R in, ఓకే ఫామిదా. ఇది V in. సో దిస్ ఈజ్ వాట్ ఫామిదా? R in F, sir. వాట్ ఈస్ R in F ఫామిదా? Closed loop input resistance, sir. V in by Yes, sir. IS. R out ఫామిదా? R out F. తర్వాత చూద్దాం ఇది V టెస్ట్ అప్లై చేసిన తర్వాత. ఓకే, సో R in F ఎలా మాట్లాడతాం ఫామిదా? ఇన్పుట్ రెసిస్టెన్స్ V in by IS, sir. విత్ ఫీడ్బ్యాక్. Feedback, yes, sir. అంటే ఈజ్ ఇస్ ద ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఆర్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ క్లోజ్ లూప్ యాంప్లిఫైర్ అలా కూడా చెప్పొచ్చుగా. Yes, sir. అంతేనా ఎరా గౌతమ్? అంతేనా గౌతమ్? Yes, sir. RNF is equals to V in by IS. RNF ఏమైంది? V in by ఇందాక చూసాం IS. అంతేనా గౌతమ్? IS ని ఎలా రాసుకోవచ్చు గౌతమ్ చెప్పు? Sir, IS is equals to IF. I in times 1 plus RM beta ఇక్కడ ఉందిగా. Yes, sir. ఇక్కడ అంతేనా గౌతమ్? Yes. Yes, sir. I in times గౌతమ్ ఏంది? 1 plus RM beta. V in అంటే ఏంది గౌతమ్? I in into R. గౌతమ్ చెప్పు. RNF ఏమైంది? RN by 1 plus beta RM. వాట్ ఈస్ రీజన్ ఏంది గౌతమ్?
సార్ ఫ్రంట్ లో ఉంది కాబట్టి రెసిస్టెన్స్ తగ్గింది. ఎస్, దట్స్ ఇట్. నెక్స్ట్ ఏంది గౌతమ్ ఇక్కడ? అవుట్పుట్ రెసిస్టెన్స్. R out of ఫైండింగ్ వాట్? ఆర్ అవుట్ ఎఫ్. చెప్పండి గౌతమ్ మళ్ళీ. సో R IN IS తీసేస్తారు కదా సార్. చూద్దాం ఫస్ట్ పెట్టిన తర్వాత లాస్ట్ చూద్దాం. ఓకే సార్. RM0 ఇంటూ IN R out షంట్లో కదా కనెక్ట్ చేయాల్సింది. ఎస్ సార్. పక్కనే ఆర్ఎల్ తీసేసాను ఇక్కడ. ఎస్ సార్. R out తీస్తే R out ప్లస్ V test ఏం కనెక్ట్ చేస్తామా? V test దాని నుంచి వచ్చే కరెంట్ ఏంది? Test. ఐ టెస్ట్. బీటా టైమ్స్ V out అంతేనా గౌతమ్? ఎస్ సార్. చెప్పమా. వాట్ ఈస్ దిస్ పార్ట్? ఆర్ అవుట్. అంతేనా నరేంద్ర? ఎస్ సార్. నరేంద్ర సార్ యా. వి టెస్ట్ బై నరేంద్ర ఐ టెస్ట్ ఐ కావాలి. టెస్ట్. వాట్ ఈస్ ఐ టెస్ట్? వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ నరేంద్ర? సార్ వి అవుట్ టు వి టెస్ట్ ఈక్వల్స్. So this can be written as బీటా వి టెస్ట్. chalo next. One more thing, I test is equal to this current anta. జీరో. I test is equal to this node voltage V test minus RMO times నాట్ RMO times I in బై by R out. We want R out F in terms of what V test and I test, but here the first term is V test. Okay, here this I test is equal to V test by R out, but I need to convert I in terms of what, either V test or I test. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చెప్పమ్మా, ఇది ఐఎస్ కదా? ఎస్ సార్. ఐఎస్ ఈక్వల్ టు ఐ ఇన్ ప్లస్ ఐఎఫ్, బట్ ఐఎస్ ఏంది? జీరోస్. దిస్ ఇంప్లైస్ ఐ ఇన్ ఏమవుతుంది? మైనస్ మైనస్ ఐఎఫ్ మైనస్ బీటా వి టెస్ట్.
అది నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. గౌతమి అంతేనా ఇది? గౌతమి సార్ అంతేనా? సార్ వచ్చింది. ఎందుకు డిక్రీజ్ అయింది ఇది? షంట్ లో కనెక్ట్ అయింది. అవుట్పుట్ షిఫ్ట్లో కాబట్టి. అంతేనా? ఇస్ ఇట్ ఓకే? ఓకే. నేను ఇప్పుడు ఒక ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తాను. వోల్టేజ్ యాంప్లిఫైర్ నేను చూపించాను దీంట్లో. నరేంద్ర ఒకసారి చూడు. సార్ వోల్టేజ్ యాంప్లిఫైర్ ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే సార్. ఇది వోల్టేజ్ యాంప్లిఫైరే కదా? ఎస్ సార్. ఈక్వలెంట్ కరెంట్ యాంప్లిఫైర్ ఏంది? నార్టన్ మోడల్ అయింది సార్. దీన్ని ఎలా తిప్పుతున్నాను చూడండి ఒకసారి. దిస్ రిమైన్స్ సేమ్. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్, ఇటు పక్క సేమ్ ఉంటుంది. ఇక్కడ ఏవి నాట్ టైమ్స్ విఇన్ బై ఆర్. కరెంట్ ఇలా తీసుకుంటాను. పాజిటివ్ కదా వోల్ట్ వి అవుట్. ఏఐఎస్సి టైమ్స్ ఐ ఇన్. ఎస్ సార్. ఇప్పుడు చెప్పు, ఇది నీ ఆర్ అవుట్. ఈక్వలెంట్ కరెంట్ యాంప్లిఫైర్ చెప్పమ్మా. ఇప్పుడు చెప్పు. లెఫ్ట్ సైడ్ సేమ్ ఉంటుంది సార్. రైట్ సైడ్ ఏముంటుంది? యారో యారో అప్వర్డ్స్. ఏఐఎస్సి టైమ్స్ ఐ. ఆర్ అవుట్ ప్యారలల్ ఉంటుంది. అంతేనా ఇది? ఎస్ సార్. ఐఅవుట్ నేను ఇలా అనుకుంటాను. యారో డైరెక్షన్ ఇలా ఉంది కదా, ఇక్కడ పెట్టాను కదా ఇలా. ఎస్ సార్. ఎస్. ఇప్పుడు చూడు ఇక్కడ ఏఎస్సి ఇది నాకు ఇచ్చాడు, ఏబి నాట్ వాల్యూ ఇచ్చాడు. నేను కరెంట్ యాంప్లిఫైర్ యూజ్ చేయాలంటే ఏఎస్సి తెలియాలి కదా నాకు. అవును సార్. ఒకవేళ ఇక్కడ ఆర్ఎల్ లేదనుకోబ్బా, ఇక్కడ ఆర్ఎల్
ఇంతనా ఇది? హలో సార్ అంతే సార్. ఆర్ఎల్ ఉందా లేదా సార్? ఏదమ్మా? ఆర్ఎల్ లేదా సార్ అక్కడ? ఆర్ఎల్ లేదు అనుకో, ప్రాబ్లం లేదు. ఓకే సార్. ఇప్పుడు గెయిన్ చూడు ఏమవుతుందో. కరెంట్ యాంప్లిఫైర్ చెప్తాను చూడు. నా ఇంటెన్షన్ ఏంటంటే ఏదో చెప్తాను. ఫస్ట్ వినండి. ఇది విఔట్ బై వీన్ ఏంది నాకు? ఇది దిస్ ఈస్ గివెన్. యాక్చువల్లీ ఏ క్వాంటిటీ ఈ యాంప్లిఫైర్ స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు, దిస్ ఈస్ గివెన్. ఓకేనా? కనెక్షన్ మాత్రం, ఫీడ్బ్యాక్ మాత్రం షంట్ సిరీస్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. అంటే ఏ గెయిన్ స్టెబిలైజ్ చేస్తుంది ఇది? కరెంట్ గెయిన్. అంటే ఈ యాంప్లిఫైర్ వోల్టేజ్ యాంప్లిఫైర్ స్పెసిఫికేషన్స్ ఇస్తే నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇది తెలుసుకోవాలి కదా. అరే పునీత్, అర్థమవుతుందా చెప్పింది నేను? ఒకవేళ సిరీస్ షంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు అనుకోండి, దానికి ఏంది? షంట్ సిరీస్ కి ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ఏందమ్మా? కరెంట్ యాంప్లిఫైర్. బట్ ఇచ్చింది ఏమి ఇచ్చాడు? వోల్టేజ్ యాంప్లిఫైర్. మరి దీని నుంచి మీరు కన్వర్ట్ చేయాలిగా, ఇది కన్వర్ట్ చేయాలిగా. ఏఎస్సి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీ నాట్ ఇవన్నీ. అందుకని చేస్తున్నాను. ఫార్ములా అర్థమైందని చెప్పింది. ఇక్కడ చెప్పు విఔట్ ఏమవుతుందో ఇక్కడ. ఏఎస్సి ఐన్ టైమ్స్ ఆర్. ఐన్ ఏంది మళ్ళీ? విఎన్ బై ఆర్ సార్. ఇంటూ వాట్? ఆర్ అవుట్. సారీ, వన్ థింగ్, ఇక్కడ ఆర్ఎల్ లేదు కదా, గమనించండి ఒకసారి. దిస్ పార్ట్ ఉండదమ్మా. హలో, ఇక్కడ ఆర్ఎల్ లేదు, సారీ. హలో ఎవ్రీవన్. ఎస్ సార్. సో ఇది విఔట్. ఇప్పుడు చెప్పండి, విఔట్ బై వీన్ ఏమవుతుంది ఇక్కడ? సేమ్ గెయినే కదా ఇది. ఏఎస్సి ఇంటూ ఆర్ అవుట్ బై. హలో సార్, అంతేనా కదా? అంతే. ఫ్రమ్ 1 and 2 ఈక్వేట్ చేసి చెప్పండి. ఫ్రమ్ 1 and 2 వాట్ హ్యాపెన్స్? ఏవి నాట్ ఈక్వల్స్ ఏఎస్సి టైమ్స్ ఆర్ అవుట్ బై ఆర్. ఇది యూనిట్స్ వైజ్ సేమా? ఇది చూడండి, వోల్ట్ పర్ వోల్ట్. పునీత్ గమనించు, వోల్ట్ పర్ వోల్ట్. ఇది ఆంపియర్ పర్ ఆంపియర్ టైం ఓం పర్ ఓం. సరిపోయిందిగా, వోల్ట్ పర్ వోల్ట్. సో దిస్ ఇస్ ద వన్. అర్థమైందా ఇది? సపోజ్ ఈక్వలెంట్ ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్ చెప్పగలరా? ఏమిచ్చారు? గివెన్ ఏమిచ్చారు? వోల్టేజ్ యాంప్లిఫైర్. ఇక్కడ కనెక్షన్ సిరీస్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు అనుకోండి, ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ఏమి ఉండాలి? ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్. అంతేనా ఫార్మిదా? రాకేష్ అంతేనా? ఇచ్చింది వోల్టేజ్ యాంప్లిఫైర్ స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు, ఏవి నాట్ అవి ఇచ్చాడు, సిరీస్ ఫీడ్బ్యాక్ లో పెట్టాను అన్నాడు. అంటే దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి మేము? ఈక్వలెంట్ ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్. దాని డయాగ్రామ్ చెప్తారా? సర్క్యూట్ మోడల్ చెప్తారా ఎలా ఉంటుందో? ట్రాన్స్ కండక్టెన్స్ అంటే ఇన్పుట్ ఏంది? వోల్టేజ్. ఇక్కడ అవుట్పుట్
voltage control current source. అవుట్పుట్ కరెంట్ అంటే నార్టన్ మోడలేగా. Yes, sir. జిఎంఎస్సి టైమ్స్ IN. ఐనా విఈనా? IN. ఎలా చెప్తాను రా ఇది? ట్రాన్స్ కండక్టెన్స్ అంటే అర్థమైంది. I by V. అవుట్పుట్ ఐ, ఇన్పుట్ వి. సో అర్థమైంది చెప్పింది. అవుట్పుట్ ఏంది? కరెంట్. అందుకే ఈ బ్యాటరీ వచ్చింది మనకు ఇక్కడ. కరెంట్ సోర్స్. ఇన్పుట్ ఏంది? వోల్టేజ్. అంతేనా కదమ్మా? Yes, హలో, sir. వి అవుట్ ఏంది ఇక్కడ? GMSC times V in times R. బట్ వాట్ ఈస్ వి అవుట్ బై వి ఇన్? C I in times R. ఈక్వేషన్ 3 ఫ్రమ్ 1 and 3. 1 and 3 చెప్పండి. వాట్ ఈస్ ఇట్? ఏవి నాట్ ఈక్వల్ టు GMSC R. యూనిట్స్ చెప్పండి అమ్మా. Volt by volt. ఇది I by amperes per volt. ఇంటూ ఓమ్. Ohms. సరిపోయింది కదా? Yes, Yes, sir. sir. సో ఇప్పుడు షంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు అనుకో, ఈక్వల్ అంటే ఏం కన్వర్ట్ చేయాలి? Trans resistance. ఉసార్తి శ్రీను అర్థమైందా? Yes, sir. ఇన్పుట్ ఏంది? ట్రాన్స్ రెసిస్టెన్స్ లో అవుట్పుట్ ఏమవుతుంది? వోల్టేజ్. ఇన్పుట్ కరెంట్. అంటే ఇక్కడ ఐఇన్. అవుట్పుట్ వోల్టేజ్ అంటే వోల్టేజ్ సోర్స్ వచ్చేస్తుంది. కంట్రోల్ పారామీటర్ ఇన్పుట్ ఐఇన్ ఆర్ఎంఓ. అంతేనా పునీత్? ఇది వోల్టేజ్ కాబట్టి థెవెనిన్. అంతేనా పునీత్? Yes, sir. ఇక్కడ కరెంట్ కాబట్టి నార్టన్. పునీత్ చెప్పు. వోల్టేజ్ కాబట్టి ఇక్కడ అవుట్పుట్ లో వోల్టేజ్ సోర్స్. కంట్రోల్ పారామీటర్ ఏంది? కరెంట్ ఐఇన్. చెప్పు పునీత్, విఅవుట్ ఏమవుతుంది? RMO IA in times R out, sir. R out on this. Yes. ఓపెన్ లూప్ ఏంది? సారీ, ఓపెన్ సర్క్యూట్ కదా. Sir, కరెంట్ RMO జీరో కదా. కరెంట్ జీరో కదమ్మా Yes, sir. అమ్మ పునీత్, అంతేనా కదా? Yes, sir. పునీత్ ఫ్రమ్ 1 and 4. ఏవి నాట్ ఏమవుతుంది? EV not equal to RMO by R. యూనిట్స్ Volt per ఆర్ఎంఓ. వి బై volt per ampere times ohms. ఆర్ఇన్. ఐఐ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? అంతేనా కదా? సేమ్ థింగ్ కదా. నో యూనిట్సే కదా ఫైనలీ. Volt per volt.
ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్తాను, ఆ ప్రాబ్లం మీరు చేయాలి. నేను ఒకటి చేస్తాను, అది మీరే చేయాలి. Punit, is this okay? sir. ఓకేనా పునీత్? Yes, sir. ఫర్ పునీత్ చెప్పు. ఫర్ ఏ series shunt feedback. Puneet, which feedback? Sir. Series shunt feedback. Series shunt. ఇది నేను ఐఅవుట్ అంటున్నాను. పునీత్ ఓకేనా? Yes, sir. B, shunt series feedback.
సి ఏంది? Series. సిరీస్ ఫీడ్బ్యాక్. డి షంట్ ఫీడ్బ్యాక్. ఇది ఎలా చేస్తారో చూడాలి. ఫస్ట్ ఇలా ఏం చెప్పాను తెలుసా? ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ఏమి ఇచ్చానమ్మా? వోల్టేజ్ యాంప్లిఫైర్ ఇచ్చాను, అంతేనా కదా? ఒకసారి ఏమో సిరీస్ షంట్ ఫీడ్బ్యాక్ పెట్టాను ఈ యాంప్లిఫైర్ ఇచ్చి. ఏ గెయిన్ స్టెబిలైజ్ అవుతుంది? Voltage. ఏవి స్టెబిలైజ్డ్, అంతేనా? ఇక్కడ విచ్ గెయిన్ ఇస్ స్టెబిలైజ్డ్? రాకేష్ అంతేనా? ఎస్ సార్. ఇక్కడ రాకేష్ జిఎం ఇక్కడ ఆర్ఎం ట్రాన్స్ రెసిస్టెన్స్. సో మన ఇదనమాట. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, సిరీస్ షంట్ ఫీడ్బ్యాక్ తో స్టార్ట్ చేద్దాం. బీటా చెప్పలేదు కదా, రైట్. బీటా ఎంత? బీటా ఎంత ఇచ్చానమ్మా? 1/10. నేను ఇలా అంటాను, ఇది బీటా XF by X not equal to 1/10, 1/5 అంటాను. హౌ మచ్? 1/5. సిరీస్ షంట్ ఫీడ్బ్యాక్. సిరీస్ షంట్ ఫీడ్బ్యాక్ లో ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ఏమో ఉండదమ్మా? వోల్టేజ్ యాంప్లిఫైర్, అంతేనా? ఫామ్ మీద డౌట్లు ఉన్నాయా? నో సార్. గెయిన్ ఎంత? వోల్టేజ్ గెయిన్ ఎంత ఫామ్ మీద? ఏవి, అంతేనా? ఏవి. ఇది ఎప్పుడు ఫామ్ మీద? ఓపెన్ లూప్ సార్, వితౌట్ ఫీడ్బ్యాక్. ఏవిఎఫ్ ఏమవుతుంది ఫామ్ మీద? AV by 1 plus beta times AV సార్. ఇది ఆల్రెడీ చేసామా లేదా మనం? ఎస్ సార్, చేసాం సార్. గౌతమ్ అంతేనా? ఇది ఏవి బై 1 ప్లస్ ఏవి బీటా. దెన్ ఏవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం, అంతేనా కదా? అది ఆల్రెడీ ఇదే కదా గౌతమ్? చెప్పు గౌతమ్. Sir, AV is equals to AV not into. AV equal to what? V out by V in. Yes, sir. అంతేనమ్మా? AV not into R out, RL by R out plus RL. ఫామ్ మీద అంతేనా? ఎస్ సార్, అంతే సార్. సో ఏవి నాట్ ఎంత? 200 చెప్పానమ్మా. RL ఎంత పెట్టాను? 10K. 10K, అది 5K. R out 5K. 15K. ఎంత వస్తుందమ్మా? 133.33. 133.33.
సో దేర్ ఫోర్ ఏవిఎఫ్ ఏమవుతుంది? 4.82 volt per volt. 4 పాయింట్ ఎంత గౌతమ్? 4.82 volt per volt వచ్చింది. గౌతమ్ నెక్స్ట్ ఆర్ఇన్ ఎంత ఓపెన్ లూప్ లో? Rin 10K ఇచ్చారు. ఆర్ఇన్ ఎఫ్ ఏమవుతుంది? Rin into 1 plus beta AV. సిన్స్ మిక్సింగ్ ఏంది? సిరీస్ మిక్సింగ్ వోల్టేజ్ కాబట్టి సిరీస్ లో ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ పెరిగి మిక్సింగ్ సిరీస్. ఆర్ఇన్ 10K. డి ఎంత చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. డి ఫ్యాక్టర్ ఎంత? డి ఎంతమ్మా? డి అంటే 1 ప్లస్ ఏవి బీటా. డీసెన్సిటివిటీ ఫ్యాక్టర్. విచ్ ఫ్యాక్టర్? డీసెన్సిటైజేషన్ ఫ్యాక్టర్. చెప్పండి ఎంత ఇది? 27.66 వచ్చింది. చెప్పండి ఇప్పుడు. 276.6. 27.66. 276.6K. ఆర్ అవుట్ ఎఫ్ ఏంది? R out by 1 plus AV naught into beta. అంతేనా గౌతమి? రాకేష్ అంతేనా? ఏవియా ఏవి నాటా? AV naught sir. పునీత్ అంతేనా? వాట్ ఈస్ ఆర్ అవుట్ హియర్? 10K డివైడ్ బై 1 ప్లస్ ఏవి నాట్. 200 into 1 by బీటా. బీటా ఎంత? 10. చెప్తారా ఆర్ అవుట్ ఎంత? 121.9 ohms. 121.9 ohms. సో ఇది తగ్గింది. సో ఫైనల్లీ ఏమా ఎవరిది ఏదో మాట్లాడారు? హలో హలో ఎవరు? సార్ ఎస్ వీరబాబు చెప్పమ్మా. ఆర్ అవుట్ 5K అనుకోండి సార్ అక్కడ. సిరీస్ షంట్ కదా? 5K ఆర్ అవుట్. ఓకే. 9 వచ్చింది. ఎంత వస్తుంది గౌతమ్? 121.9 సార్. 5K వేసుకుని చేస్తే 121.9. 122నా? చలో 121.9 అప్రాక్సిమేట్ గా ఉంటుంది. చలో పర్వాలేదు. సో దిస్ ఈస్ అబౌట్ వాట్? విచ్ వన్ గౌతమ్ ఇక్కడ? సార్ వోల్టేజ్ యాంప్లిఫైయర్ సిరీస్ నెక్స్ట్ కరెంట్ యాంప్లిఫైర్ అయితే గౌతమ్? నెక్స్ట్ ఏంది? షంట్ సిరీస్. గౌతమ్ ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ఏంది? కరెంట్ యాంప్లిఫైయర్ సార్. ఇక్కడ జీ ఏమవుతుంది గౌతమ్? ఏఐ అంతేనా? గౌతమ్ చెప్పు. కరెంట్ గెయిన్ ఇస్ స్టెబిలైజ్ కదా హియర్. ఎస్ సార్. గౌతమ్ ఏఐఎస్సిని ఎలా రాసుకున్నాము? ఏవి నాట్ ఇంటూ ఇందాక రాసాం. ఏవి నాట్ ఇంటూ ఆర్ అవుట్. ఆర్ ఇన్నా? ఎస్ సార్. ఆర్ అవుట్ ఆర్ అవుట్ బై ఆర్ ఇన్ సార్. ఏఎస్సి ఇంటూ ఆర్ అవుట్ బై ఆర్. ఏవి నాట్ ఈక్వల్ టు ఆర్ అవుట్ బై ఆర్. రాస్తాను. R out by R is equal to AV naught.
అమ్మా ఇక్కడ పైన రాస్తున్నానమ్మా, ఇది నాట్ ఏ బిగ్ డీల్. ఇక్కడ ఏబి నాట్ ఎంత 200, ఏఎస్సి 3 తెలుసుకుంటాం. ఆర్ అవుట్ ఎంతమ్మా 10K, ఆర్ ఇన్ 5K, ఆర్ ఇన్ 10K నా. చలో Yes. సో ఏఎస్సి ఎంత 200 volt ampere per amp. ఇది ఓపెన్ లూప్ కరెంట్ గెయిన్. అంతేనా గౌతమ్? Yes sir. ఏఐఎఫ్ ఏమవుతుంది? So AIF is equals to AI into 1 plus beta క్లోజ్ AI. లూప్ కరెంట్ గెయిన్, ఆర్ దీన్ని ఎలా రాయొచ్చు, కరెంట్ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్. అంతేనా కదా? Yes sir. ఫామ్ మీద అర్థమైందా ఇది? సార్ ఆర్ అవుట్ 5K సార్. ఆర్ అవుట్ 5Kనా? Yes, sir. ఆర్ అవుట్ 5K, ఆర్ఎల్ మా 10K అది. సో ఇది ఎంత Yes, అవుతుంది? 400 ampere per amp. ఓకే. సో ఇది చెప్పండి, ఇదేంది? ఏఐ బై 1 ప్లస్ Bit. ఏఐ బి. AI. ఇప్పుడు ఫైండింగ్ వాట్? AI. ఏఐ. AI is గౌతమ్ చెప్పమా. sorry. In current. AI into IN. AISC into IN. R out parallel. RL. AI is equals to ఇదే కదా ఐఅవుట్? yes, sir. ఐఅవుట్ ఏమవుతుంది చెప్తావా? AISC IN into R out by R out plus R. R out by R out plus R. I out by IN is equals to AI is equals to AISC into 400 by 3 ఆర్ అవుట్ 5K by 15K. చెప్పండి. 400 by 3 sir. 400 బై ఏఎఫ్ ఏమవుతుంది? చెప్తారా? Sir, AI by 1 plus beta AI. చెప్పమ్మా. Sir, ఇది 4.82 ampere per ampere అవుతుంది. 400 by 3, 1 plus 400 by Rakesh, am I going very fast or what? We all know this thing, right? 1 by 5. Yes, sir. ఎంత వచ్చింది? 4.82 ampere per ampere. 4.82 ampere per ampere. ampere per amp. నెక్స్ట్ ఆర్ ఇన్ ఎఫ్ ఏమవుతుంది? R by 1 plus AI into beta. బయ్యా 1 ప్లస్ By sir, 1 plus AI into beta. ఎందుకు? మిక్సింగ్ ఏంది? Mixing shunt. వెరీ గుడ్. అంతేనా ఫామిదా? ఎస్ సార్, అంతే సార్. 10K by 1 plus A ఎంత? 400 by How much? 361 ohms. తగ్గిందా లేదా? Yes sir. గౌతమి, ఆర్ఓటిఎఫ్ ఏమవుతుంది? Sir, R out into రాకేష్ ఏమవుతుంది? ఆర్ఓటిఎఫ్ R out into D, sir.
డి ఏంది ఇక్కడ? ఏఐ వన్ బీటా. ప్లస్ ఇంటూ బి. ఏఐఎస్సి చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. నాట్ ఏఎస్సి. వెరీ గుడ్. ఎస్. ఆర్ అవుట్ 5k ఇంటూ 1 ప్లస్ ఏఎస్సి. ఏఎస్సి ఎంత ఇక్కడ? 400. 400 ఇంటూ 1. హౌ మచ్? 810 8 kilo ohms. మిగతా 2 యాంప్లిఫైర్కి మీరు చేయలేరా? చేస్తాం చేస్తాం సార్. నెక్స్ట్ ఏంది? సిరీస్ షంట్ ఫీడ్బ్యాక్. డి ఏందమ్మా? సిరీస్ అంటే ఆల్రెడీ చేసాం సార్. సారీ, సిరీస్ ఇది 2 షంట్ ఫీడ్బ్యాక్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ సో ఫార్. అంతేనమ్మా? నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే సర్క్యూట్స్లో వెళ్దాం. అసైన్మెంట్ సార్ ROUT F 405K వస్తుంది సార్. 405 వస్తుందా? ఇక్కడ ఏ 5k కదా? ఎంతమ్మా? 405 వస్తుంది సార్. నేను 10K ఇస్తాను. నువ్వు ఫాస్ట్గా ఉన్నావురా. అంతేనా? తప్పులు కూడా అయిపోతాయి సార్. తప్పులు, దట్ ఇస్ గుడ్ రైట్ గౌతమ్. మిస్టేక్స్ అయితేనే విల్ లర్న్. Okay, fine. So this is up to today's topic. So some of you have raised an issue, sir. We are participating in Puneet unnava velipeva? Puneet, are you there? He left, I guess. Okay, I'm stopping the class here. This will be the assignment. Gautami? Sir. Gautami, you haven't answered actually. ఇది అర్థమైందా మీకు గౌతమి? You can, all of you can leave. This is the end of the class. Next class నేను చెప్తాను ఇవన్నీ. గౌతమి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఇక్కడ? Shall I explain you? If somebody is having doubts, right, they can stay here. అర్థమైందా గౌతమి? సార్ అర్థమైంది సార్. Okay. I'll forward this PDF to